అంటే పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి, చెప్పబోయే ముందు నా తండ్రి, నా నోటిని, నా ఆలోచనలను, బాడీ, మైండ్ అండ్ సోల్ టేక్ యువర్ కంట్రోల్ లార్డ్. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని మీ ఆధీనంలోకి తీసుకోండి. బిడ్డలు వినబోతూ ఉండగానైనా అయ్యా విన్న ఆ యొక్క వినికిడి శక్తిని మాకు దయచేయండి. విన్న వాక్యము చెవుల దగ్గరే ఆగిపోకుండా హృదయ అంతరంగంలో నా తండ్రి దూసుకు వెళ్ళే కృపను రెండంచుల ఖడ్గమైన నీ వాక్యానికి ఉంది నాయన. ఆయా ఈ వాక్యము సజీవమైనది, జీవము కలిగినది, శక్తి కలిగినది నా తండ్రి, జీవాన్ని ఇచ్చినది నా తండ్రి. ఆయా ఇదిగో నా తండ్రి, చచ్చిపోతున్న మమ్మల్ని బ్రతికించే శక్తి నా తండ్రి ప్రపంచంలో ఏ మెడిసిన్కి లేదు నాయన, కానీ కేవలం నీ వాక్యానికి ఉంది నా తండ్రి. అయ్యా ఉక్కిరి బిక్కిరి అయ్యా తండ్రి, మా కుటుంబాలు నా తండ్రి సతమతమవుతున్న సమయంలో నాయన ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సహాయం దొరకదు నా తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఎక్కడికి వెళ్ళినా మాకు సహాయం దొరకదు నాయన, కేవలం నీ వాక్యం దగ్గరే ఓదార్పు ఉంటుందని ఆయా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఆయా బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి ఆలోచనలు, వారి యొక్క బంధకాలు, వారి యొక్క నిట్టూర్పులు నా తండ్రి, నిరాశలు, అత్యాశలు అసలు ఏమున్నాయో నా తండ్రి మాతో మీరు మాట్లాడండి. ఎస్సయ్య అయా ఈ రెండంచుల ఖడ్గమని ఈ వాక్యం నా తండ్రి అయ్యా రోజు 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 దేవ మమ్మల్ని నూతన పరచాలన్న తండ్రి. అలాంటి శక్తి కలిగిన ఈ వాక్యంతో మీరు మాట్లాడబోతున్నందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఇదిగో దేవుడు మనందరికీ ఈరోజు చెప్తూ ఉన్నాడు, ఈ లోకములో ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంది. అది మనకు గుర్తుండాలి. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ప్రభువును నామమును సన్నుతింపుడు. నాలోని సమస్త శక్తులారా అంటే ఏంటి? నీ కాలు నీ మాటిందు, నీ చెయ్యి నీ మాటిందు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ నోరు నీ మాటినదు, నీ చెవులు నీ మాటినదు, లేకపోతే నీ చూపులు నీ మాటినవు. నువ్వు ఇది చెయ్యని ఆత్మ ఏమో ఇది చేయని చెప్తుంది, కానీ శరీరం ఏం చెప్తుంది అంటే ఇది చేయకు అని చెప్తుంది. అంటే ప్రార్థన చేయని దేవుడు ఆత్మ చెప్తుంటది, సాతాను ఆత్మ వద్దులే అని చెప్తుంటది. ఈ గ్రూప్లో జాయిన్ అని దేవుడి ఆత్మ చెప్తూ ఉంటుంది. గ్రూప్ ప్రేయర్ ఎందుకులే, నేను సింగిల్గా చేసుకుంటే ఇదిగో నేను పెద్ద ప్రవక్తనే అవుతానని సాతాను ఆత్మ చెప్తుందండి. వితౌట్ ప్రేయర్ ఇప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే ఆనాడు అపోస్తులు అందరూ 12 మంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు అపోస్తులు. 12 మంది ఉన్నారు. 12 మందిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? 12 మందిని. అదేవిధంగా పాత నిబంధనలో 12 మంది ఇజ్రాయేల్ కర్తగా అంటే యాకోబు సంతానం ఇదిగో 12 మంది ఎందుకున్నారు? సపోర్ట్. దేనికి సపోర్టు? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నువ్వు పడిపోతుంటే నేను ప్రేయర్ చేయాలి, నేను పడిపోతుంటే నువ్వు ప్రార్థన చేయాలి. మనం అందరం పడిపోతుంటే ఇంకో 10 మంది ప్రేయర్ చేస్తారు. ఆ 10 మంది ఎవరంటే ఇదిగో నువ్వు నేను వారికి చెప్పకుండా ప్రార్థించిన బిడ్డలు. ఆత్మ స్వరూపుడు లేపుతాడు వాళ్ళని. కాబట్టి మనందరికీ ఈరోజు దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడంటే నాలోని సమస్త శక్తులారా అనేదానికి ఇంకో మీనింగ్ కూడా ఉందండి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుందాం. మన మొబైల్ ఫోన్, సెల్ ఫోన్ తీసుకుంటే ఛార్జింగ్ పెడితేనే పని చేస్తుంది, అవునా? ఛార్జింగ్ పెట్టినా పని చేస్తుంది అని ఎలా చెప్తున్నావు? పని చేయదు. యాక్చువల్లీ ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కుతుంది ఫోన్కి, కానీ అది పని చేయాలంటే నువ్వు నేను దాన్ని పట్టుకోవాలి. వాక్యం కరెక్ట్గా వినండి దయచేసి. నువ్వు నేను మొబైల్ని పట్టుకొని పని చేస్తేనే అది మంచి పని చేయాలా లేకపోతే చెడ్డ పని చేయాలా అని అది నీ యొక్క బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు మొత్తం నేను సినిమా వీడియోలు చూస్తాను, ఇంకేదో చూస్తాను అంటే ఆ రోజు టైం మొత్తం వృధా మొబైల్ ద్వారా, ఫోన్ నువ్వు యూజ్ చేయడం ద్వారా. కానీ నువ్వు దేవుడి బిడ్డగా దేవుడి ఆత్మచేత నడిపింపబడుతున్నట్లయితే మొబైల్ మొత్తం ఆ రోజు నువ్వు దేవుడి మహిమార్థమే యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి? ఫోన్కి శక్తి లేదు, కానీ దేవుడు నీకు శక్తి ఇచ్చాడు. మొబైల్కి ఛార్జింగ్ పెట్టావు, దాని శక్తి అయిపోయింది అక్కడికే. ఇప్పుడు నిన్ను యూజ్ చేయమంటున్నాడు. అదేవిధంగా చీపురు ఉంది. మన ఇంట్లో ఒక మూలకు ఉంటుందండి చీపురు. చూడండి, చీపురు పట్టుకుంటే మామూలుగా మూలకు పెడితే అలా కూర్చుంటుంది అంతే. దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. దానంతటా అది లేవలేదు, దానంతటా అది ఏమీ చేయలేదు. దయచేసి అన్మ్యూట్ చేయొద్దు, ఎవరు మ్యూట్లోనే ఉండండి. అది ఏమీ చేయలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే మూలకి వెళ్ళి ఆ మూలకున్న చీపురి పట్టుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఊడుస్తావో అది క్లీన్ చేస్తుంది. ప్రతి ఒక్క నలుమూలలో కూడా తీసేస్తుంది క్లీన్గా. బూజు కూడా అంతే కదా ఇంట్లో. అంటే నీ చేతులలో ఏదో ఉంది. ఏ వస్తువుకైనా దానంతట అదిగా లేవలేదు, కానీ నువ్వు నేను లేస్తున్నాము, చేస్తున్నాము. ఒక ఐటమ్ ద్వారా అంటే ఒక వస్తువు ద్వారా శక్తి దాన్ని మనం యూజ్ చేయడం ద్వారా శక్తి వెలువడి అది ఒక పని చేస్తుంది. అదేవిధంగా రోబోట్ చూడండి, ఎంతోమంది పెద్ద పెద్ద సైంటిస్టులు రోబోట్స్ని కలిగి ఉంటున్నారు కదా. యంత్రాలు అంటాం కదా, పెద్ద పెద్ద యంత్రాలు. ఇప్పుడు జేసీబీ పెద్ద మిషన్, అది కూడా వాళ్ళు ఉన్న డ్రైవర్ లీడ్ చేస్తేనే, దాన్ని నడిపితేనే వింటుంది. పెద్ద జేసీబీ కూడా కరెక్ట్గా డ్రైవ్ చేయకపోతే వేరే వాళ్ళ మీద పడి ముందుకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు వ్యక్తి చనిపోతారు దాని కింద పడి.
అంటే ఒక వ్యక్తిని చంపే శక్తి కూడా ఒక వెహికల్కి ఉంది. అంటే ఏంటి శక్తి ఆ వెహికల్కి లేదు, ఉపయోగించే మనిషి కరెక్ట్గా ఉపయోగించకపోతే ఆ శక్తి రివర్స్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కారుని తీసుకోండి. కారుకి పెట్రోల్ పోస్తే నడుస్తుందా? నడవదు. కారుకి పెట్రోల్ పోస్తావు అంతే. నువ్వు నేను నడపాలి, వెళ్ళి లోపల కూర్చొని డ్రైవ్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. రిమోట్ కార్లు ఉన్నాయిగా ఈ రోజుల్లో. ఎస్, రిమోట్ కూడా నువ్వు హ్యాండిల్ చేయాలి నీ చేతులతో. రిమోట్ అంతగా రిమోట్ చెప్తే అది వెళ్ళదు. కారు నువ్వు హ్యాండిల్ చేయాలి, రిమోట్ని నువ్వు ఏమంటారు అప్లై చేయాలి, అప్పుడే అది పనిచేసి ముందుకు వెళ్తుంది. కరెంటు చూడండి, కనబడదు, దానికి శక్తి ఉంది. వెళ్ళి పట్టుకుంటే కానీ తెలియదు. ఎప్పుడు కరెంటు లేనప్పుడు కాదు, కరెంటు ఉన్నప్పుడు పోయి పట్టుకో, తెలుస్తుంది శక్తి. అదేవిధంగా భూమండలానికి ఏముంది? శక్తి ఉంది. అదేం శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి. అయస్కాంతం ఇంతే ఉంటుంది, దానికి ఒక శక్తి ఉంది. ఏ శక్తి? అతుక్కునే శక్తి. అయితే మనందరిలో కూడా గొప్ప శక్తి ఉంది. మామూలుగా చీపురో కారు ఒక మనిషిని చంపగలిగే శక్తి ఉన్న వెహికల్ కూడా ఒక మనిషిగా నువ్వు నేను పని చేస్తేనే దానికి శక్తి అనేది వస్తుంది, పట్టుకుంటేనే శక్తి అనేది వస్తుంది. నువ్వు నేను ఇన్స్ట్రక్ట్ అంటే దానికి ఒక మార్గం చెప్తేనే శక్తి అనేది వెలువడుతుంది. కానీ ప్రపంచంలో దేనికి లేని శక్తి ఎవరికి ఉందంటే మానవుడికి ఉంది. కాళ్ళకుంది శక్తి, చేతులకుంది శక్తి, ఆలోచనకుంది శక్తి, మాటలకుంది శక్తి. నువ్వు నేను కదలకుండానే ఒక్క మొబైల్ కాల్ ద్వారా 10 మంది జీవితాలను సర్వనాశనం చేసే శక్తి మన నోటి మాటలకుంది. ఒప్పుకుంటారా? ఎస్. కాబట్టి మనలో శక్తి ఉంది. ఆ శక్తిని మనం యూజ్ చేసే విధానం అనేది తప్పుగా ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అవును, మనం అనొచ్చు, నా భర్త బాగాలేడండి, మా అత్తమామ నా మాట వినరండి, మా అమ్మ నాన్న కరెక్ట్గా వినరండి. నువ్వేం వింటున్నావు? నువ్వు విను కదా. వాళ్ళు ప్రేయర్లో లేరు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఎలా లీడ్ చేయాలో తెలీదు, వాళ్ళకి ఆత్మ నడిపింపు ఏంటో అర్థం కాదు. బట్ యు ఆర్ ద క్రిస్టియన్, రైట్? నువ్వు దేవుడి బిడ్డవి కదా, నీకెలా అర్థమవుతుంది వాక్యము? నువ్వెలా తీసుకోగలుగుతున్నావు వాక్యాన్ని? ఇది దేవుడికి కావాల్సింది. కాబట్టి ఈరోజంతా మనము ఒక శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాము. మనలో ఉన్న శక్తిపై మనం ఆధారపడుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను జోష్న, నాకు నా భర్తకి అంటే మాకు సంతాన ఫలం లేదు, అవునా? ఎస్. డాక్టర్లు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, వేరే వాళ్ళని తీసుకుంటే బాగుండదని. అంటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. గత 6 ఏళ్ళగా 7 ఏళ్ళగా లేకపోతే 3.5 సంవత్సరాల నుంచి, ఇంతకు ముందు పెళ్ళైన కొత్తలో 4 ఏళ్ళు డబ్బులు పెట్టాము, హాస్పిటల్ పడి తిరిగాము. చాలా కష్టం అనిపించింది. డబ్బులు పెట్టాము, లక్షలు ఖర్చు అయ్యి, అమ్మో వద్దులే ఇది అయ్యేటట్లేదని నిలిపెట్టాము. అంటే ఆ లక్షలు ఖర్చు పెట్టుంటే మేబీ ఐవీఎఫ్కి వెళ్తే పుట్టేవాళ్ళేమో. కానీ దేవుడి చిత్తం ఉందా? దేవుడి శక్తి ఉందా? అది మనం ఆలోచించాలి. నువ్వు 2 విధాలుగా ఏదైనా ఒక ప్రాబ్లమ్ని, ఒక సమస్యని, ఒక ఆలోచన అనేది 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటి, దేవుడి రూట్ నుంచి ఒక శక్తి ఉంటుంది, సాతాను రూట్ నుంచి ఒక శక్తి ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభువారు శక్తి స్వరూపుడు కాబట్టి, ఇదిగో శక్తి చేత అద్భుతాలు చేశాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత. బారు యేసు అనే వ్యక్తి మాంత్రిక శక్తి చేత అద్భుతాలు చేశాడు, అవునా కాదా? ఎస్. అంటే నెగిటివ్ ఎనర్జీ, ఆపోజిట్ ఎనర్జీ, అంటే చాతబడులు, మాంత్రిక శక్తులు, వీటికి కూడా శక్తి ఉంది. అదేవిధంగా మనము దేవుని వైపు వెళ్తూ ఉన్నామా, సాతాను రూట్లో వెళ్తూ ఉన్నామా? ఈ 2 మనం ఆలోచించాలండి. సత్యమైన మార్గము, నిజమైన శక్తి, అసత్యమైనది అప్పటికప్పుడు ఏదో శక్తిలా కనబడుతుంది, కానీ అది లాంగ్ టైం ఉండదు, చాలా రోజులు ఉండదు, చాలా రోజులు ఆనందాన్ని ఇవ్వదు, చాలా రోజులు శాంతి సమాధానం ఇవ్వదు, చాలా రోజులు నువ్వు నేను విశ్వాసంలో నిలబడలేము. అంటే నిజమైన మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఏం బోధిస్తుందంటే శక్తి ఉంది. ఏ శక్తి? యేసు ప్రభువు వారు మనకిచ్చిన శక్తి. ఆ శక్తి ఎలా ఉంది? దివ్య సప్రసాద రూపములో మనందరిలోకి వెళ్తూ ఉంది. ఆ శక్తి కేవలం బయట ఎక్కడో లేడండి. యేసు ప్రభువు వారు ఇప్పుడు మనల్లో ఉన్నాడు, మన తండ్రి మనల్లో ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం నుండి ఉన్నాడు కదా, మనందరికి తెలుసు కదా. అవును, ఎస్. 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండం. ఇదిగో మానవుడికి దేవుడు ఊపిరి ఊదాడు, అతను జీవము గలవాడయ్యను. దేవుడు ఊపిరే నీకు నాకు శక్తి. ఆదికాండం నుండి ఉంది నీలో నాలో ఆ శక్తి. అమ్మ గర్భంలో పుట్టినప్పటి నుంచి మనకు ఒక శక్తి ఉంది. ఆత్మతో మనం ఏర్పడుతూ ఉన్నాము, ప్రాణముతో మనం ఏర్పడుతూ ఉన్నాం. ప్రాణం అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే ప్రాణం. అది ఉంది కాబట్టి శరీరం. ఒకవేళ శరీరం లేకపోతే
ఇప్పుడు శరీరం లేకపోతే ఆత్మ శక్తివంతమైనదే, కానీ ఆత్మ లేకపోతే శరీరము నిర్జీవమైనది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శరీరానికి ఆత్మ లేకపోతే శరీరము నిర్జీవమైనది, కానీ ఇదే ఆత్మకి శరీరము లేకపోతే ఆత్మ శక్తివంతమైనది. నువ్వు నేను జీవించే జీవిత విధానాన్ని బట్టి పునీతులు ఎందుకు చనిపోయినప్పటికీ జీవవంతులుగా ఉన్నారు, శక్తివంతులుగా ఉన్నారు, పరలోక రాజ్యంలో ప్రార్థిస్తున్నారు అనే కథోలిక శ్రీసభ విశ్వాసం ఎందుకు ప్రకటన చేస్తుందంటే నీ కోసం నా కోసం శక్తివంతంగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు పరలోక రాజ్యంలో అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ శక్తి పేరే పరిశుద్ధాత్మ. మనమందరము ఇప్పుడు నేను చెప్పినట్లుగా కన్సీవ్ అవ్వడానికి నేను నా పైన ఆధారపడ్డాను, నా భర్త పైన ఆధారపడ్డాను, మా ఇద్దరి పైన ఆధారపడ్డాని రోజులు నీలో లోపం నాలో లోపం, నీలో లోపం నాలో లోపం, గొడవలు, మనశ్శాంతి ఏంటి, జీవితం ఏంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవ్వదు, ఇంకా ఏమేమో ప్రాబ్లమ్స్ అండి. ఇలా అయిపోయాను నేను, 60-70 కిలోలు అయిపోయాను, ఇంతలావ్ అయ్యాను. చూస్తే మనుషులు భయపడేటట్టుగా ఉంది నా శరీరం. ఏమైందో కూడా అర్థం కాలేదు. అందరూ అనుకున్నారు బాగా తింటుంది ఇంట్లో ఉండి అందుకే ఇలా అయిందని. ప్రాబ్లం తెలియంది ఏంటంటే అత్తమామకు కూడా టెన్షన్ ఎక్కువైంది వీళ్ళకి అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అంటే ఏం చెప్తున్నానంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా మనము షేప్ అవుట్ అవుతాము, పరిశుద్ధాత్మ శక్తి వల్ల కూడా షేప్ అవుట్ అవుతాము. ఈ రెండింటికి అర్థాలు ఉన్నాయి. షేప్ అవుట్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు కరెక్ట్గా నడిపిస్తాడు. అదే అపరిశుద్ధాత్మ మనలో ఉంటే షేప్ అవుట్ అవుతాం. అంటే నీకు నాకు ఒక ఆకారం ఉండదు. దేవుడు మనల్ని ఒక రూపంలో చేసుకున్నాడు. ఇదిగో దేవుడి యొక్క ముఖ పోలికల్లో చేసుకున్నాడు. నీకు నాకు ఒక ఆకారం ఉంది, ఒక శరీరం ఉంది, ఒక ఏమంటారండి ఒక స్థితి, ఒక గతి అనేది దేవుడు ఆల్రెడీ నియమించున్నాడు నీకు నాకు శరీరానికి, అన్నిటికీ, అన్ని అవయవాలకి. కానీ అపరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నీ వల్ల కాదు, నీ ఆలోచనల వల్ల కాదు, నీ మాటల వల్ల కాదు, నీ జీవితం ఇది కాదు, ఈ లోకంలోనే ఉంది నీ జీవితం అని మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అనవసరమైన మాటలు, అపరిశుద్ధాత్మ మాటలు, ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ మాటలు ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే దీనికి మించిన శక్తి ఇంకొకటి ఉంది. అదేంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి. కరెక్ట్గా మాట్లాడితే మనం ప్రార్థించాలన్నా కూడా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. అందుకే మనందరికీ దేవుడు పుట్టక ముందే తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను పవిత్రపరచుతుని, నీ మాతృ గర్భంలో నువ్వు రూపొందక మునిపే నిన్ను పవిత్రపరచుతుని. ఎలా పవిత్రపరచబడ్డామంటే దేవుడి ఆత్మ చేత, శక్తి చేత పవిత్రపరచబడ్డాము. ఆ శక్తి నీలో నాలో ఇప్పటికీ కూడా ఉంది, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాము. మనం అనుకున్నాం కదా, మొబైల్కి ఛార్జింగ్ పెట్టగానే సరిపోదు, నువ్వు యూజ్ చేయాలి. యూ షుడ్ యూజ్ ఇట్, నువ్వు ఉపయోగించాలి దాన్ని. అదేవిధంగా నువ్వు ఎలా ఉపయోగిస్తావు పరిశుద్ధాత్మ శక్తిని? నీలో నిద్రపోకుండా, ఆత్మని ఆర్పకుండా ఎలా ఉపయోగిస్తావంటే ప్రార్థనతో లేపాలి. నువ్వు నేను శక్తి ఉంది కానీ లేపట్లేము. నిద్రపోతున్నాడు దేవుడు మనలో, నిద్రపోని వద్దలా. ఆనాడు ఏ విధంగా అయితే నడి సముద్రంలో యేసుప్రభువు నిద్రపోతూ ఉంటే శిష్యులు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు కనబడటలేదా? ఓ అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఉన్నాను కదా అనేసి దేవుడు అంటూ ఉన్నాడు. అంటే దేవుని పట్టించుకోవట్లేరు వాళ్ళు, మనము కూడా ఈ రోజుల్లో పట్టించుకోవట్లేము. దేవుడి శక్తి మనకు ఎలా కనబడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో ఆయన చూస్తూ ఉన్నాను. కొంతమంది ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తుంటాము, కొంతమంది హిందూస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇగో జాతకాలు చూస్తారంట, ఇంకేదో చేస్తారంట, ఊదేస్తారంట, ఈపు మీద దెబ్బలు కొడతారంట, రండి 5 నిమిషాల్లో పోతుంది శక్తి, నెగిటివ్ ఎనర్జీ అని చెప్తుంటే వెళ్తున్నారా? వెళ్ళకండి, అవన్నీ అబద్ధాలే. ఒకప్పుడు నేను చేశాను, ఆల్మోస్ట్ 6 years బ్యాక్, పెళ్లి కాక ముందు కూడా అనుకోవచ్చు, పెళ్లి అయిన తర్వాత కాదు. అవన్నీ ట్రై చేసామండి. ఏ శక్తి పనిచేయదు దేవుడి శక్తి ముందు, ఏది పనిచేయదు. టెంపరరీ, అది అప్పటికప్పుడే నీకు నాకు ఏదో ఫలితం వచ్చిందని అన్నట్టు కనబడుతుంది, కానీ లాంగ్ టైం అది ఉండదు. కాబట్టి మనం అందరము ఈ రోజున దేని గురించి మాట్లాడుకుంటున్నాము? అశాశ్వతమైన శక్తి గురించి కాదు, టెంపరరీ శక్తి గురించి కాదు, శక్తివంతమైన శాశ్వతమైన ఇటర్నల్ లైఫ్. అంటే భూమి ఆకాశము గతించినను నా మాటలు ఎన్నడూ గతించవు. అంటే వాక్యానికి శక్తి ఉంది, దేవుడికి శక్తి ఉంది, పరిశుద్ధాత్మని మనల్ని అందుకే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, నువ్వు నేను చనిపోద్దని. కాబట్టి మనం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయా? తప్పకుండా జరుగుతాయి. ఎందుకు జరగట్లేవు అంటే దానికి కారణం 2 కారణాలు. ఒకటి, ప్రార్థించడమే మన వల్ల అవ్వట్లేదు. రెండవది, ఒకవేళ ప్రార్థించినప్పటికీ, ఎన్నో దాన ధర్మాలు చేసినప్పటికీ, ఎంత గొప్పగా జీవించినప్పటికీ అవ్వట్లేదు అంటే కనుక దేవుడి టైం రాలేదని అర్థం. అంటే దేవుడికి పుట్టుటకు ఒక టైము, గిట్టుటకు ఒక టైం కలదు అని మనము పాత నిబంధనలో చూసినామండి. ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంది, మనం ఇది విశ్వసించాలి. మనము అన్యులం కాదండి, దేవుడి బిడ్డలము, క్రైస్తవులము. కాబట్టి ప్రతి వాక్యానికి ఒక అర్థం ఉంది పరిశుద్ధమైన గ్రంథంలో. కాబట్టి మరి ఈ శక్తి
కరెక్ట్గా ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. అదేంటి, ఆల్రెడీ మనలో శక్తి ఉంది కదా, మళ్ళీ దేవుడు పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు అంటున్నాడు ఏంటి? మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, దేవుడికి దూరంగా ఉండడం ద్వారా, ప్రార్థన లేకపోవడం ద్వారా, ఇదిగో దేవుడు ఒకటి చెప్తుంటే ఇంకోటి చేయడం ద్వారా, అమ్మ వాళ్ళ వైపు చూడకమ్మా, వాళ్ళని ఏమనకమ్మా, నిందించకమ్మా, వాళ్ళని ఘోరమైన మాటలు అనకమ్మా అన్నప్పటికీ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన నోటి మాటల ద్వారా మనని మరణాన్ని కొని తెచ్చుకుంటూ అపరిశుద్ధలో పడిపోతున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ పనులు ఫలించవు అక్కడ, అంటే అద్భుతాలు జరగవు అక్కడ. అందుకే స్తుతి ఆరాధన ఏం చేస్తుందంటే అద్భుతాలను చేయడానికి ముందే మనం స్తుతి అర్పిస్తున్నాము. కాబట్టి దేవుడు ఆ స్తుతి ఆరాధన గైకొని, నా బిడ్డ స్తుతిస్తుంది కదా, నా బిడ్డ ప్రార్థిస్తుంది కదా, అయ్యో నా బిడ్డ ప్రార్థన వింటానని దేవుడు వింటాడండి. ఎందుకంటే హీఈస్ అ మర్సిఫుల్ గాడ్. దేవుడు కృపామయుడు, దయామయుడు, కనికరము కలవాడు. దేవుడు తీర్పరి కంటే కనికరానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు, ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఏమడగాలంటే, అయ్యా పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటానంటున్నావు కదా తండ్రి, ఎందుకు మరి నీకు నాకు ఈ శక్తి? అప్పుల బాధలుంటే, ఒకవేళ ఈరోజు ఒక అక్కను ఒక ఆంటీ అని చెప్పొచ్చు కాల్ చేశారు, ఏడుస్తూనే ఉన్నారండి, ఏడుస్తూనే ఉన్నారు. అమ్మ నా భర్త ఇలా 3 బిడ్డలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు, నా భర్త తాగుబోతూ ఇలా ఘోరంగా ఉంటాడు. ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలకి 20-25 ఏళ్ళు వచ్చినప్పటికి ఇప్పటికి కూడా ₹1 కూడా ఇవ్వడమ్మా నా భర్త అని ఆ ఆంటీ ఏడుస్తూనే ఉన్నారండి. నేను ఏం చేయగలుగుతానండి చెప్పండి, మీరు చెప్పండి. ప్రార్థన చేయగలుగుతాను, అంతేనా? దేవుడు కదులుతాడు నువ్వు ప్రార్థన చేస్తే. జోష చేయాల్సిన అవసరం లేదు. దేవుడు కదలాలంటే నువ్వు కూర్చున్న ప్లేస్ నుంచే నువ్వు ప్రార్థన చేయి. నాకన్నా గొప్పగా నువ్వే ప్రేయర్ చేస్తావు. ఎందుకంటే నీ బాధ ఏంటో దేవుడికి నువ్వే బాగా చెప్పగలుగుతావు నాకంటే ఎక్కువగా. ఇప్పుడు నా బాధ ఏంటో నేనే దేవుడికి ఈజీగా చెప్పగలుగుతాను నీకన్నా ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిర్మలక్కకి ఏదైనా బాధ ఉందనుకోండి, నాకన్నా ఎక్కువగా నిర్మలక్కే దేవుడితో చెప్పుకున్నప్పుడు నిర్మలక్క బాధ దేవుడికి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే జోష్నకు అర్థం కాదు, జోష్న చూడట్లేదు వాళ్ళ ఇంటిని, జోష్న లోపలికి ఏం లేదు, జోష్నకేం తెలీదు, జోష్న దేవుడు కాదు కదా. అందుకే నేను ఈ గ్రూప్లలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకొనుడు, ఒకరి కోసం ఒకరు మీ మనవులను తెలియజేసుకొనుడు. ఒకరు కింద పడతారు, ఒకరు లేస్తారు, ఇంకొకరు కింద పడతారు, ఇంకొకరు లేస్తారు, ఒకరు కింద పడుతుంటే ఇంకొకరు లేస్తారండి గ్రూప్లలో. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఫలవంతంగా మనలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు ఐక్యంగా ఉండాలంటే, ఐక్యంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ బహుగా పనిచేస్తాడు. కాబట్టి కుటుంబాలు అండి, ఒక్కరి ద్వారా పోదండి ఆశీర్వాదం, అందరికీ ఆశీర్వాదం అనేది వస్తూ ఉంది. కాబట్టి గ్రూప్ ప్రేయర్ ఎందుకు చేయమంటున్నాను అంటే, ఒక్కటే, మనకు శక్తి సరిపోయినప్పుడు శక్తిని పొందుకోవడానికి. ఎక్కడైతే 2 లేక 3 కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు వాక్యమే కదండి చెప్పేది. ఇప్పటికిప్పుడైతే ఎవరో కొత్తగా పుట్టించలేదు కదా ఆ వాక్యము. దేవుడి వాక్యం జీవము కలిగింది కదా, దేవుడి వాక్యం శక్తి కలిగింది కదా, మరి దేవుడి వాక్యమే ఎందుకు నమ్మట్లేదు మనం? కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తూ ఉంది, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. దేవుడు మనకి శక్తినిచ్చాడు. ప్రార్థన చేస్తే ఫలిస్తుంది తప్పక. ప్రార్థన చేయకుండా నిద్రపోతుంటేనే దేవుడు నిద్రపోతున్నాడు మనలో. కాబట్టి క్రీస్తు అనుగ్రహించు శక్తిచే దేవుడు ఆల్వేస్ అవైలబుల్, నీకు నాకు. జోష్న అవైలబుల్గా ఉండదు, లేకపోతే నిర్మలక్క మేబీ పాపని స్కూల్ పంపించుకుంటూ భర్తతో బిజీగా ఉంటూ ఆ అక్క అవైలబుల్గా ఉండకపోవచ్చు, సునీత అక్క అవైలబుల్గా ఉండకపోవచ్చు, భర్త ఎక్కడ ఉన్నాడు, తను ఎక్కడో ఉంది, పిల్లల కోసం ప్రేయర్ చేస్తుంది, తన డిప్రెషన్లో తను ఉంటుండొచ్చు. ఎవరికి చెప్పుకుంటావు నీ బాధ? వెతకకు, మనుషులు వెతకమ్మా. దేవుడిపై ఆధారపడేవాడు ధన్యుడు, మనుషులపై ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. అలా అని ప్రార్థన విన్నపం అడగకుండా ఉండండి అని మాత్రం నేను అనట్లేనండి. కానీ ఒక సమయం వస్తుంది. ఎలాంటి సమయం తెలుసా అండి? అందరు అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నప్పుడు అతలా కుతలంగా ఉంటుంది నీ పరిస్థితి, నా పరిస్థితి అనుకుందాం. సముద్రంలో కెరటం వల్ల అటు ఇటు కొట్టుకుంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఒక పెద్ద కవర్ తీసుకొచ్చుకొని ఊపిరి ఆడకుండా మన గొంతు చుట్టూ ఎవరైనా చుట్టారనుకోండి, ఊపిరి ఆడదు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 5 minutesలో చచ్చిపోతాం. అలా ఉంటాయి కొన్ని సమస్యలు, ఊపిరి ఆడనివ్వవు. సఫకేటింగ్గా ఉంటుంది, ఉబ్బరింతగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బయటికి చెప్దామంటే చెప్పలేము, లోపల దాపెట్టుకుందామంటే దాపెట్టుకోలేం, మనసు ఊరుకోదు, పొట్ట ఊరుకోదు, ఏదో ఒక మాటలు అనేస్తూనే ఉంటాం, పటపట వేరే వాళ్ళని. ఇప్పుడు నేను బాధపడ్డాను కదా, నా ద్వారా ఇంకో 10 మంది బాధపడాలి, నేను చచ్చిపోతున్నట్లు ఇంకో 10 మంది నిరాశలో చచ్చిపోవాలనే ఆలోచన నీది నాది, అపరిశుద్ధాత్మది, పరిశుద్ధాత్మది కాదది. కాబట్టి దేవుడు నీకు నాకు శక్తి ఎందుకు ఇచ్చాడంటే, 10 మంది పడిపోతున్నారమ్మా, వారి కోసం ప్రార్థించు.
ఈరోజు ఈ న్యూ ఇయర్లో మారాలండి మన ఆలోచనలు. 2025లో మేబీ 2024లో నువ్వు నేను ప్రార్థన చేయలేదేమో పడిపోతున్న బిడ్డల కోసం. ఇప్పుడు చేద్దాం ఈ 2025లో స్టార్ట్ చేద్దాం. నువ్వు నేను మేబీ మనలో కొంతమంది అనుకుంటుండొచ్చండి, నా భర్త బాగాలేడు, నా భార్య బాగాలేదు, నా పిల్లలు బాగలేరు. నువ్వు అంటూనే ఉండు, అట్లే ఉంటుంది ఇంకా జీవితం అంతా. బాగలేరు. జీవన్ మరణములు నీ నోట పెట్టాను ప్రియమైన బిడ్డ. ఏం పలుకుతావో అదే అవుతూ ఉంటుంది. నువ్వు నేను ప్రార్థిస్తున్నాం కాబట్టి ఏం పలుకుతావో అదే అవుతుంటుందండి. కాబట్టి పలకొద్దు, నెగిటివ్ మాటలు పలకొద్దు, ఇంట్లో అసలు పలకకండి. కాబట్టి అయ్యా నా వల్ల కావట్లేదు తండ్రి, నువ్వు శక్తినిచ్చా అన్నావయ్యా, ఆ శక్తి నాలో ఉందని నేను విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి. ఆ శక్తిని లేపు తండ్రి. అయ్యా నేను ప్రార్థించడానికి శక్తిని దాయిచ్చి, ప్రార్థన చేయడానికి కూడా శక్తి కావాలి. దేవుడికి తెలుసు. పరలోకనాథుడైన యేసుప్రభుల వారే ఇదిగో ఆ యొక్క చెమట రక్త రూపంలో చెందుతున్న సమయంలో, లేదంటే అంతకు ముందుకు వేదన పడుతున్న సమయంలో పరలోకం నుండి దేవదూత దిగివచ్చి బలపరిచింది అని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రార్థనకి ఎంత శక్తి కావాలో ఒకసారి ఆలోచించండి. అంటే యేసుప్రభుల వారు గంటలు ప్రేయర్ చేసేవాడిని, మనం అలా కాదు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంతే. దేవుడితో పోల్చుకున్నంత ఇది అయితే మనకు లేదు కానివ్వండి, చెప్తున్నా ఎగ్జాంపుల్. కాబట్టి మనం గంట ప్రార్థిస్తే తప్పకుండా అండి. మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుని మెడిటేట్ చేస్తున్నారు అనుకోండి, పరిశుద్ధమైన జపమాలని మెడిటేట్ చేస్తున్నారు అనుకోండి, కాన్సన్ట్రేట్గా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో 1 hour కూర్చోగలరా? మీరు రాసిస్తారా దేని మీదైనా? అస్సలే రాసిలేరు. ఒక దగ్గర కుక్కర్ అని ఉంటుంది, ఇంకో దగ్గర మొబైల్ అని ఉంటుంది, ఇంకో దగ్గర ఫోన్ రింగ్ అవుతుంటుంది. మనలో ఎంతమంది అండి బైబిల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ అన్నా, మొబైల్ ఆఫ్లో అయినా, ఇంకేదైనా పెట్టుకునేది. మనం అనొచ్చు, అమ్మో ఫోన్ కాల్స్ వస్తే ఎట్లా అండి? దేవుడికి తెలియదా అండి? దేవుడికి కనుచూపు లేదా? దేవుడు సర్వాంతర్యామి కదా, దేవుడికి 1000 కళ్ళ కలవాడు కదా, 1000 కళ్ళ కలిగిన తేజస్సు కలవాడు కదా మన తండ్రి. దేవుడికి తెలీదా ఎప్పుడు ఏ కాలు వస్తుంది, ఎప్పుడు నా బిడ్డకి ఏం కావాలో? మీరు ఏదైనా మంచి కార్యం చేయాలంటే ఇదిగో ప్రతి దానికి డిసైడ్ అయ్యి మనం కూర్చోవాలి. ప్రార్థన కూర్చుంటామా? డిసైడ్ అయ్యి కూర్చోండి. బైబుల్ చదువుతావా? డిసైడ్ అయ్యి కూర్చో. ఒకదానికి నువ్వు సమాధానం దేవుణ్ణి అడుగుతున్నావా? ఈ అప్పు బాధలు నాకెందుకున్నాయి అయ్యా, ఇదిగో తండ్రి నీకు సమర్పిస్తున్నాను అని అడుగు కూర్చుంటావా? కూర్చో. తప్పకుండా దానికి సమాధానం వస్తుంది. ఎందుకు రాదో చూడండి, వస్తుందండి. మన దగ్గర నుంచి కంప్లీట్గా ఎఫర్ట్ పెట్టి దేవుడు శక్తిచ్చే పవిత్రాత్మ నిట్టూర్పుల ద్వారా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న పవిత్రాత్మ దేవుడు నిట్టూర్పుల ద్వారా దేవుడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రేయర్ చేస్తాడు. సో ఆ లాంగ్వేజ్ దేవుడికి ఈజీగా అర్థమవుతుంది. దానికి గంటల టైం కూడా పట్టదు. కానీ ప్రార్థన ఏమి మన నోటితో చేస్తున్నామేమో, హృదయంతో చేయట్లేదేమో, దుఃఖంతో చేయట్లేదేమో. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చారనుకోండి, అమ్మో నా ఇల్లు జప్తు చేస్తారో ఏమో అని ఏడుస్తాము. కానీ అయ్యా ఇలా ఉంది తండ్రి, నేను ఏదైనా నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించయ్యా అని మన పాపం కోసం ఎప్పుడైనా ఏడుస్తామా అండి? ఏడవము. అలాంటి దుస్థితిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే రెన్యూ అంటే నూతన పరచడానికే నిన్ను నన్ను దేవుడు ఈ సమయంలో పిలిచి ఉన్నాడు. వి షుడ్ రెన్యూ అవర్ సెల్ఫ్స్. మనంతట మనముగా రెన్యూ చేసుకోకపోతే దేవుడు ఏం చేయలేడు. ఎలా నూతనీకరించుకోవాలి? వాక్యము చేత కడగబడాలి. 2025 నూతన సంవత్సరం వచ్చింది, కానీ ఇంకా మనం నూతనీకరించబడలేకపోతున్నాము. దేవుల్లో నూతనీకరించబడాలి అంటే వాక్యము చేత కడగబడాలి. అదేవిధంగా దివ్య బలి పూజకి మాక్సిమం వీలైతే రెగ్యులర్గా వెళ్ళండి. కుదరట్లేదు, జాబ్స్ ఉన్నాయంటే కనీసం ఫ్రైడే సండే ఇలా చూసుకోండి టైమింగ్స్ మీరు. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథం చదువుతాము, ప్రార్థిస్తూ ఉంటాము. అదేవిధంగా హోలీ అంటే హోలీ ఐటమ్స్ అంటే పరిశుద్ధమైన జపమాల ధ్యానించడం, హోలీ థింగ్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రోజు నీలో నాలో నిద్రపోడు కాబట్టి ఫలిస్తాడు. కాబట్టి ఫలితం ఆటోమేటిక్గా నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేయని టైంలో, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న కరెక్ట్ టైంలో నీ ఇంటిలోకి నా ఇంటిలోకి ఆశీర్వాదం అనేది దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం ఇంకా ఆనందపడతాం. ఇప్పుడు నువ్వు నేను బాధపడుతున్న బాధ రేపు రాబోతున్న ఆశీర్వాదానికి అంతే ఉండదు. మస్తు ఆనందిస్తామండి. నిజంగా చెప్తున్నాను. దేవుడు చెప్పమంటున్నాడు, నువ్వు నేను ఆనందిస్తాము. ఆ ఆనందానికి అంతులే ఉండవు. కానీ కృతజ్ఞతపూర్వకమైన హృదయముతో మీరు మీ ప్రార్థనలను సలుపవలను. పిలిపిలకు రాసిన లేక 4వ అధ్యాయం అనుకుంటాను, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ చివరిగా నేను ముగిస్తాను. 2 కొరింథీ 5:17 చూడండి. 2 కొరింథీ 5:17 చూడండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. చూడండి, వాక్యం ఇక్కడ క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఎవడైనను, ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం కరెక్ట్గా వినాలండి.
నువ్వు ఎంప్లాయీగా, జాబ్ హోల్డర్గా, బిజినెస్ మ్యాన్గా, పిఎంగా, సీఎంగా, గవర్నర్గా, లేకపోతే మన పరిశుద్ధమైన గురువు అయినా, మన పోపు గారైనా, ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, 1000 మందిని అట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి అయినా సరే, లక్షల మంది, కోట్ల మంది నీ దగ్గర ఉండొచ్చు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి. చూడండి, నూతన సంవత్సరాలు అడుగు పెట్టాము. మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నూతనంగా నువ్వు నేను మారాలని కోరుకుంటున్నాడు. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది నేను చెప్పట్లేదండి, దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యము సజీవమైనది, జీవము కలది, ఇదిగో ఉత్తేజపరచున్నది అని మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి దేవుడి వాక్యానికి శక్తి ఉంది, నూతన పరిచయ శక్తి ఉంది. కాబట్టి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే పాత జీవితంలోనే మేబీ నువ్వు నేను ఉండొచ్చు. గడిచిపోయినవి మొత్తం ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను ట్రై చేశానండి, 6 ఏళ్ల నుంచి మేము ట్రై చేస్తున్నామండి, పిల్లలు పుట్టట్లేదు, ఇంకా కూర్చో, పాస్ట్లోనే కూర్చో. మన జీవితం ఎప్పుడు పాస్ట్లోనే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ దేవుడి చేతిలో ఉంది కదా, ఎందుకు భయపడుతున్నావు? పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఏమంటారండి, గతమున ఉన్నవి మరచి ముందున్న వాటి కోసం నేను తీవ్రముగా కృషి చేయుచున్నాను అనే వాక్యం ఉందండి. ఎక్కడో నేను మర్చిపోయాను. అంటే ఏం చెప్తున్నారు పౌలు గారు? పౌలు గారు ఇదిగో క్రైస్తవులకే కాదండి, అన్యులకి కూడా సువార్తను ప్రకటించాడు. అన్యులకి సువార్త ప్రకటించడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు కదా, చాలా ప్రమాదకరం. ఒక మాట మాట్లాడితే 100 అర్థాలు తీసుకుంటారు వాళ్ళు. కానీ అన్యులకి బోధించడానికి పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. అంతమందిలో తిరుగుతున్నప్పటికీ ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో మంది బట్టలు చించేస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, ఉంచుతూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ పౌలు గారి ప్రయాణాలు ఆగలేదు. పరిశుద్ధమైన గ్రంథంలో సగానికి సగము లేఖనాలు, 13 లెటర్స్ పౌలు గారే రాశారు. అవునా కాదా? ఎస్. ఎందుకు రాశారు? సౌలు పౌలుగా మారాడు కాబట్టి రాశాడు. దేవుడిలో నూతన సృష్టి అయ్యాడు కాబట్టి రాయగలిగాడు. సౌలుగానే ఉంటే దేవుడి స్వరం వినకపోతే రాసేవాడు కాదు. ఇదిగో ఈ రోజున మనం అందరం ప్రపంచవ్యాప్తంగా పౌలు గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్పవాడై ఉంటాడో చూడండి. ఇంకా కాబట్టి కొత్త జీవితము ప్రారంభమైనది. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పాత జీవితం గురించి మర్చిపో, గతించిపోయిన దాని గురించి మర్చిపో. కొత్తగా స్టార్ట్ చేయి నీ డేని. మళ్ళీ ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేయి, రేపు కొత్తగా స్టార్ట్ చేయి, ఎల్లుండి కొత్తగా స్టార్ట్ చేయి. ఎందుకంటే రేపు, ఎల్లుండి, ఎవరెల్లుండి నువ్వు నేను ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ప్రతిరోజు కూడా మనకి నూతనమైన దినమే. అది మనం గుర్తుపెట్టుకొని దేవుళ్ళో ఎదిగిన కొద్దీ మనకందరికీ గొప్ప ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయండి. అండ్ అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము చూడండి, 18వ వచనం ఇలా సెలవిస్తుంది, మద్యపానముతో మత్తిల్లకుడు. చూడండి, ఇక్కడ మద్యపానం అంటే మీరు ఓన్లీ తాగడం అని కాదు, తాగడం కూడా వస్తుంది, బట్ వేరే విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అదేంటంటే మద్యపానం అంటే సోమరితనము, తిండిబోతుతనము, త్రాగుపోతుతనము, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మా అత్తమ్మ ఉందనుకోండి, మా అత్తమ్మ కింది పోయినప్పుడు అమ్మ కొన్ని వాటర్ తీసుకురా అన్నారు అనుకోండి, వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. అమ్మ అన్నం పెట్టుకురా, పెట్టాను. ఇంకో 3-4 పనులు చెప్పారు, పెట్టాను, అయిపోయింది. ఇంకో 5వ పని కూడా చెప్తుంది. అట్లనే కూర్చొని ఇంకా నా వల్ల కాదులే అనొద్దు. వాళ్ళు ఏజ్డ్, నువ్వు నేను వస్తువాళ్ళం అంటే ఏంటి, యవ్వనస్తులం, మనకి శక్తి ఉంది. మత్తిల్లకుడు కూర్చున్న దగ్గరే నీ ప్లేస్ అని అనుకోకు. ఉన్న ప్లేసే ఇంకా నేను అక్కడే ఉండాలని అనుకోకు. ఉన్న ఇంట్లోనే నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నా జీవితం ఇంతే అని అనుకోకు. దేవుడు లేపుతాడు, దేవుడు ప్రయాణం చేయలేని శక్తిని నీకు ఇస్తాడు, దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. ప్రేమ బిడ్డ, ఈ 2025లో కానీ నువ్వు నేను విశ్వసించాలి. మద్యపానముతో మత్తిల్లకుడు, పాత జీవితాన్ని పట్టుకొని మత్తిల్లొద్దండి మనం. అయిపోయిందిలే ఇంకా నా జీవితం ఇంతేలే, నా జీవితం. తాగుబోతులు మాట్లాడిందే మాట్లాడుతుంటారు కదండి. ఎస్, అలా మనం మాట్లాడద్దు. దేవుడు తప్పది, అది జారత్వమును, దానికి బదులుగా ఆత్మపూరితులు కండి. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే అవి ఎలా ఉంటాయంటే దేవుడికి బాధ పెట్టేసి ఆ యొక్క కామపు మాటలాగా మారిపోతాయండి, దేవుడికి అసహ్యంగా కనబడతాయి. జుప్సాకరంగానే ఇది అంటారు కదండి ఆ వర్డ్. జారత్వం అంటే అది వ్యభిచారం లాగా ఉంటుంది ఆ వర్డ్స్. ఊరికే మాట్లాడుతుంటే దేవుడికి కూడా చిరాకులు వేస్తుంది. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారండి? కృతజ్ఞత లేదు, గొనుగుతున్నారు, సనుగుతున్నారు, నీళ్లు లేవంటారు, ఆహారం లేదంటారు, మన్నా వద్దు మాకు పూరెడు బిట్టలు కావాలంటారు. పరలోక రాజ్యం నుండి దేవదూతల ఆహారం వద్దని పూరెడు బిట్టలు కావాలి, ఈ లోకంలోనే మేము ఉన్నాం కాబట్టి అదే కావాలన్నారు. అంటే ఏంటి అంటే మన ఆలోచనలు దేవుని ఇంకా సంతోషపెట్టలేకపోతున్నాయి కాబట్టి మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. కాబట్టి 19వ వచనం దేవుడు చెప్తున్నాడు చివరిగా చూడండి, ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. మనకి పవిత్రమైన మాటలే రావు, పవిత్రమైన గీతాలు ఎలా?
అవును, యూట్యూబ్లో దొరుకుతున్నాయి, పాడుకోవచ్చు, రోజు దేవుని స్తుతించవచ్చు, రోజు దేవుని ఆరాధించవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఈ రోజులలో. ఆ రోజుల్లో ఏ ఆప్షన్స్ లేవండి. పౌలు గారికి ఒక్కడే పోరాడాడు. కొన్ని రోజులు మరి పాపం అపోస్తలు సాయం చేశారు, కానీ బయటకు వచ్చాడు, ఒక్కడే పోరాడాడు. సముద్ర ప్రయాణంలో కూడా ఒక్కడే ఉన్నాడు. చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళినా తన బిడ్డ ఒక్కరైనప్పటికీ వారి చుట్టూరా దేవుడు అలా అన్నిటినీ సమకూరుస్తాడండి. మనము కూడా అంతే. ఈ లోకంలో యాత్రికులం. ఒంటరిగా ఉన్నామని భయపడద్దు. భర్త తోడుగా లేడు కదా, భార్య తోడుగా లేదు కదా, పిల్లలు తోడుగా, ఎవరూ రారు తోడుగా పరలోక రాజ్యం వరకు నీతో నాతో ఒకరమే వెళ్ళాలి. కాబట్టి ఒకరితో ఒకరు ఇక్కడ ఉన్నన్ని రోజులు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు, హృదయపూర్వకముడుగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలు స్తోత్రములు పాడుడు. ఇదిగో దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం అంటే, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలు అర్పించుకొనుడు. ఏం చేయాలంట? మనం ఈ శక్తిని మనం పొందుకున్నాం కదా, దేవుడి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంది కదా, ప్రార్థించే శక్తి మనలో ఉంది కదా, దేవుడికి పాటలు పాడే శక్తి మనలో ఉంది కదా, మంచి వాయిస్ ఉంది కదా, చేతులు కరెక్ట్గా పనిచేస్తున్నాయి కదా, అన్ని అవయవాలు బాగున్నాయి కదా, దేవుడు మనకి శక్తినిచ్చాడు కదా. నూతన గీతం పాడు, దేవుడికి గొంతెత్తి స్వరమెత్తి దేవుని స్తుతించు, ఆరాధించు. దేవుడు తప్పకుండా నిన్ను నన్ను దీవిస్తాడు. నూతన జీవితాన్ని మనకి ఆల్రెడీ దయచేస్తాడు, దయచేయబోతున్నాడు కాదు, దయచేశాడు. కానీ పొందుకోవాలంటే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం, ప్రయత్నం, ప్రయత్నం. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం నేను తీవ్రముగా కృషి చేయుచున్నాను. మనల్ని ఎవరు కొట్టట్లే, మనల్ని ఎవరు బయట అనట్లేదండి. కుటుంబంతోనే మనం బాధపడేది. నో ప్రాబ్లం, నీకు తాళిగట్టిన భర్త కదా, పడు, తప్పులేదు. అనుకో, అయ్యా ఇది నీ మహిమార్థమేమో, ఇది నీ మహిమార్థమేమో. కానీ అయ్యా ప్రతిదానికి ఒక సమయం అనేది ఉందన్నావు కదా తండ్రి, దయచేసి ఆ సమయాన్ని తీసుకురాయ్యా, నాకు కుటుంబాన్ని దీవించు తండ్రి అని మనం అడిగితే దేవుడు ఎంతో గొప్పగా మురిసిపోతాడండి. అదేవిధంగా చివరి వాక్యము 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్న కొద్దీ అన్ని విషయములలో వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం అన్ని విషయాల్లో వర్ధిల్లాలనుకుంటున్నాం కదా ఈ 2025లో. మరి వర్ధిల్లాలంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? ఒకటండి, ఆత్మ సహాయము. ఎలా వస్తుంది? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన అడగట్లేమండి మనం, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని అడుగుతున్నాము. నీ పరలోక అభిషేకం కావాలయ్యా అని అడుగుతున్నాం. పరలోక అభిషేకం ఏంటి? పరిశుద్ధాత్మ. ప్రార్థన శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ. ఈ శక్తికి ఉన్న పేరేంటంటే యేసు ప్రభువు దారిలో ఉన్న గొప్ప శక్తి, ఆత్మశక్తి, యావే ఆత్మశక్తి, దేవుడి ఆత్మ మనందరిలో ఉంది. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు నిరుత్సాహంలోకి వెళ్ళిపోవాలి? ఎందుకు చనిపోవాలి? దేవుడు నీకు నాకు ప్రతి దాన్ని సమకూర్చున్నాడు. అది పొందుకోవడానికి ప్రార్థన, అంతే. కాబట్టి ప్రార్థిద్దాం. ప్రతి దానికి సమాధానము దేవుడి దగ్గర ఉంది, మన దగ్గరే ఉందండి, దగ్గరనే పెట్టాడు. కానీ మనం చూడలేకపోతున్నాం వాటిని. ఎందుకంటే ఆధ్యాత్మికమైన కళ్ళు మూసుకుపోవడం ద్వారా. ఒకవేళ మూసుకుపోయినా కూడా నో ప్రాబ్లం. ప్రేయర్ చేసి ఆనాడు 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రోగి దగ్గరికే దేవుడు వెళ్తున్నాడు. ఆ రోగి, ఆ యొక్క ప్యారలైజ్ అయిన వ్యక్తి, అయ్యా దావీదు కుమారా నన్ను కరుణించాను అనలేదండి. యేసు ప్రభువారే వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అయ్యా నువ్వు ఇక్కడ? 38 సంవత్సరాలు అయ్యా. ఎందుకు ప్రయత్నించలేకపోయావు అంటే, ఇదిగో అది ఇది అని సాకులు చెప్తున్నాడు 38 సంవత్సరాల నుంచి. నువ్వు నేను కూడా మేబీ 38 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామేమో, ఫలితం లేదేమో. 2025 ఫలితమే ఇది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విశ్వసించి మనం ప్రార్థించి విశ్వసించడం కాదు. మీరు కరెక్ట్గా వినాలి వాక్యము. విశ్వసించి ప్రార్థించడం వేరు, ప్రార్థించి విశ్వసించడం వేరు. మనం మళ్ళీ చెప్తూ ఉన్నాము, విశ్వసించలేని వాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. అన్యుడికి కూడా విశ్వాసం ఉంటుంది, అందుకే దేవుడు లేవనెత్తుతాడండి. పునీత మన పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు, కొర్నేలికి విశ్వాసం ఉంది, అన్యమతస్థుడు అయినప్పటికీ, అన్యుడైనప్పటికీ. అందుకే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. చూడండి, చివరిగా ఇది చదువుతున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం వినండి. ఇక్కడ శక్తి ఎలా వచ్చిందో చూడండి. పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చెను. చూడండి,
ఇక్కడ కేవలం పేతురు పరిశుద్ధాత్మదేవా దిగిరండి అని అంటలేడండి, బోధన చేస్తున్నాడు. దేవుడు సందేశాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు అంతే. ఆ సందేశంలోనే ఒక శక్తి వెలువడుతుంది, ఆ వాక్యం నుండే ఒక శక్తి వెలువడుతుంది, జీవము వెలువడుతుంది. ఆ జీవానికి ఉన్న పేరే పవిత్రాత్మ శక్తి. కాబట్టి ఈ శక్తిని మనం రోజు పొందుకోవాలి, రోజు జీవించాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, వాక్యం వినాలి, చదవాలి. RMP, రీడ్, మెడిటేట్ అండ్ ప్రాక్టీస్. రీడ్, ఆర్ అంటే రీడ్ చేయాలి, చదవాలి. M అంటే మెడిటేట్ అంటే మనము ధ్యానించాలి. అదేవిధంగా P అంటే ప్రాక్టీస్. ఇప్పుడు RMP డాక్టర్ ఎల్లవేళలా అవైలబుల్గా ఉంటాడు, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎల్లవేళలా రెడీగా ఉండరండి. మనము అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందే, 1 month ముందో, 2 days ముందో, లేకపోతే 2 days లేకపోతే 20 days ముందో తీసుకోవాలి అపాయింట్మెంట్. అదేవిధంగా ఇక్కడ మన దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు మన కోసం. జోష్న సిద్ధంగా ఉండదు, జోష్న అవైలబుల్గా ఉండదు, కాల్లో ఉండదు, లేకపోతే పెద్ద పెద్ద ప్రవక్తలో ఉండరు. అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటారంటే, అయ్యో అవునా నేను బిజీగా ఉన్నానండి ఆ టైంలో, నన్నే తీసుకోండి, మా అత్తమ్మతో ఉన్నానండి అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు అన్నానా లేదా? కొంతమందితో ఈ మన గ్రూప్లో ఉన్న వాళ్ళతో అన్నాను, నేను ఉన్నది ఒప్పుకుంటున్నాను. దేవుడు బిజీ కాడు, దేవుడు బిజీ కాడు, అసలే కాడు. ఈ నూతన సంవత్సరంలో మనుషులపై ఆధారపడడం మానేసి, అయ్యా ఇదిగో తండ్రి ఆ బిడ్డలు ఆలకించినప్పుడు ఏ విధంగా అయితే పవిత్రాత్మ వారిపైకి దిగి వచ్చిందో, ఇప్పుడు మేము అందరము ఈ వాక్యాన్ని ఆలకించుండగా పవిత్రాత్మ శక్తి మా అందరి పైకి దిగి వచ్చింది నా తండ్రి. ఐ కెన్ ఫీల్ ఇట్ లార్డ్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్ లార్డ్. మా యొక్క ఆత్మలో ఒక శక్తి అనేది వెలువడుతూ ఉంది, మా హృదయంలో ఒక ఊరట అనేది కలిగింది. అదే నా తండ్రి ఆధ్యాత్మికమైన స్వస్థత అంటే. ఈ ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందుకునే శక్తిని మా అందరికీ ఈరోజు మీరు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మరొక్కసారి నాయన బిడ్డలమందరము మనుషులపై ఆధారపడకుండా నీ పైన మాత్రమే ఆధారపడే కృపను మాకు దయచేయమని. ఎందుకంటే ఈ వాక్యము దేవుడిది, జోష్న రాయలేదు, దేవుడు రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. కాబట్టి నువ్వు వాక్యాన్ని దగ్గరికి వెళ్ళాలి, మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, మనుషుల్ని వెతక్కు. ఒకవేళ వెతుకుతా అంటే ఈ రోజు నుంచే గ్రూప్ కాల్ బంద్ చేస్తానండి నేను. నువ్వు నన్ను వెతుకుతా, ఇంకొకరిని వెతుకుతా అంటే గ్రూప్ కాల్ బంద్ చేద్దాం, నో ప్రాబ్లం. మీ అంతా మీరుగా ప్రే చేసుకోవచ్చు, దేవుడు కూడా కరుణిస్తాడు, నో ప్రాబ్లం. కానీ నేను మనుషుల్ని వెతుకుతా అంటే గ్రూప్ కాల్ బంద్ చేయడమే బెటర్. కానీ నేను ఎందుకు ఈ మాట అన్నా అంటే మీకు తెలియాలి, దేవుడికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావా, మనుషులకు నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావా, దేవుడిని చూస్తున్నావా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య ఏంటో కూడా తెలియకుండా సతమతం అవుతున్న, ఆల్రెడీ బంధకాలలో ఉన్న ఒక మనిషిని వెతుకుతున్నావా? ప్రియమైన బిడ్డ, ఇది మనం ఆలోచించాలి. కాబట్టి అయా మేమందరము ఇప్పుడు జాయిన్ 31 నుండి 32 మంది బిడ్డలము తండ్రి, నీ పైన మాత్రమే ఆధారపడే శక్తిని మీరు మాకు దయచేసి ఉన్నారు ఆల్రెడీ. కానీ మేము అనుభవించలేకపోతున్నాం అంటే దానికి కారణం ప్రార్థన లేదు, విశ్వాసము లేదు. అయా ఇదిగో తండ్రి త్యాగము కంటే ఎక్కువగా ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. కృతజ్ఞత భావం లేదు. దేవుడు నన్ను 2024 మొత్తం కాపాడాడు కదా, ఈ 2025 ఇంకా గొప్పగా కాపాడుతాడని విశ్వాసం మాలో రేకెత్తించమని మిమ్మల్ని అడుగుచున్నాను, ఉంచమని మిమ్మల్ని అడుగుచున్నాను. అయా మనుషులందరూ నా తండ్రి గతించిపోయినా నీ మాటలు గతించిపోవు, నీ పలుకులు గతించిపోవు. ఒకవేళ మేము చచ్చిపోయినప్పటికీ నా తండ్రి నీ యొక్క వాక్యం ఇంకనూ జీవవంతంగానే ఉంటుంది. ఎంత శక్తి కలదంటే, ఏ విధంగా అయితే దావీదు కుమారా నన్ను కరుణించయ్యా వాడికి గుడ్డివాడికి స్వస్థతనిచ్చున్నావు తండ్రి, అయా కుంటివాడికి స్వస్థతనిచ్చున్నావు, అయ్యా చనిపోయిన లాజరుని 4 రోజులకి లేపావు తండ్రి, అయా సమాధి నుండి నా తండ్రి ఆత్మను లేవనెత్తుతున్నావు తండ్రి. అయా ఇదిగో తండ్రి చనిపోయినప్పటికీ నా తండ్రి ఇదిగో మహిమకరమైన ఆత్మలతో శరీరములతో మీరు అందరూ ఎత్తబడే గుంపులో ఉంటా అన్నాని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మీకు ఎంత శక్తి ఉందంటే అయ్యా ఈ లోకానికి అది అందదు నాయన, ఏ సైంటిస్ట్ కూడా అది అంతు పట్టలేదు నా తను ఇంతవరకు. అయ్యా అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మాకు కావాలి వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, అయ్యా ఊరట కావాలి, ఆదరణ కావాలి. నీ బిడ్డలందరికీ ఆత్మ జ్ఞానముతో నింపమని ఇదిగో వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. 51వ కీర్తన 6వ వచనము, నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. నీ జ్ఞానముతో నింపితే ప్రార్థనలు చిత్తశుద్ధి. అయ్యా ఇదిగో తండ్రి మేము ఏదైనా ప్రార్థిస్తున్నా, ఇంకేదైనా పనులు చేస్తూ ఉన్నా, లేకపోతే బైబిల్ చదువుతున్న చిత్తశుద్ధి మాకు దయచేయ. చిత్తశుద్ధి లేకపోతే మేము ఏమీ చేయలేము నా తండ్రి, ఏ ఫలితాన్ని కూడా చూడలేము నాయన. ఈ 2025 మొత్తము మీరు మాకు తోడై ఉన్నారని తోడుగా ఉన్నారు తండ్రి. విశ్వసించడం కాదు నేను, తోడుగా ఆల్రెడీ ఉన్నారు. మీరు అన్నిలకు తోడై ఉన్నారు, మాకు తోడై ఉన్నారు, ప్రతి బిడ్డకు కూడా తోడై ఉన్నారు. అందుకనే మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా బిడ్డల అద్భుతాలను పొందుకొని నాయన సాక్షులుగా మారే యొక్క కృపను మా అందరికీ దయచేయబోతున్నందుకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, మా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.